రెండి పరలోకపు భవిష్యత్తు మరియు లోకపు భవిష్యత్తు అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. అత్యంత ప్రభావవంతమైన నాయకులతో ప్రత్యేక సమావేశం జరిగింది. వారు ఎక్కువగా భవిష్యత్తు గురించి మాట్లాడారు. ఈ లోకమునకు ఏమి జరుగును, సాంకేతికత ఎంతవరకు అభివృద్ధి చెందును, మన జీవితాలు ఎలా మారును. ఈ విధంగా వారు భవిష్యత్తు గురించి చర్చించుకున్నారు. ఇది విన్న తర్వాత నేను మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అనుకున్నాను. ప్రతి ఒక్కరూ మీరు ఆసక్తిగా లేదా? మన దైనందిన జీవితాలలో కూడా ఈనాటి జీవితాన్ని 10 ఏళ్ల క్రితం జీవితంతో పోల్చినట్లయితే అనేక విషయాలు మారిపోయాయి. గతంలో జనాదరణ పొందిన వృత్తులు ఇప్పుడు తక్కువ ప్రాముఖ్యతతో పరిగణించబడ్డాయి. కృత్రిమ మేధస్సు AI మానవ జీవితంలోకి ప్రవేశించినందున మానవాడి యొక్క భవిష్యత్తు చాలా పరిమితంగా మారును. ఈ రోజులలో ఏ శస్త్రచికిత్స చాలా ఖరీదైనదని మీరు అనుకుంటున్నారు. మానవుని చేత చేయబడిన శస్త్రచికిత్స లేక AI లేక యంత్రము చేత చేయబడిన శస్త్రచికిత్స? యంత్రాల ద్వారా చేసే శస్త్రచికిత్స చాలా ఖచ్చితమైనది. AI శస్త్రచికిత్స అత్యంత ఆశాజనకమైన పద్ధతిగా ప్రసిద్ధి చెందింది. అయినప్పటికీ ఇది ఇంకా విస్తృతంగా స్వీకరించబడలేదు. మానవులు వెనుకబడిపోవటం ప్రారంభించారు. AI ఇంతకు ముందు ఒక మానవునికి వ్యతిరేకంగా గో ఆటను ఆడింది కదా. ఇది వార్తలలో విస్తృతంగా నివేదించబడింది. మానవుడు గెలుస్తాడని ఊహించబడింది, కానీ వారు ఒక్క ఆట తప్ప ప్రతి ఆటలో ఓడిపోయారు. అప్పటి నుండి AI మన జీవితాలలో లోతుగా కలిసిపోయెను. కంప్యూటర్ నిపుణులు చేసే కోడింగ్ మరియు సాంకేతిక పనులన్నీ AI చేస్తోంది. ఫలితంగా యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర దేశాలలోని సిలికాన్ వ్యాలీ వంటి ప్రదేశాలు ప్రజలను తొలగిస్తున్నాయి. సులభంగా చెప్పాలంటే యంత్రాలు మానవులను ఎలా ప్రభావితం చేస్తాయి? వారు సమస్తమును స్వాధీనం చేసుకుంటున్నారు. వారు ఈ విధమైన భవిష్యత్తును చూపిస్తూనే ఉన్నారు. కాబట్టి దేవుడెందుకు భూలోకమందున్న వాటిని బట్టి అంతగా అతిశయపడకుడి అని చెప్పుచున్నారో మనం ప్రతిబింబించుకోవలెను. వైద్య నిపుణులు అప్పటికే వెనుకబడిపోవడం ప్రారంభించారు. సైన్యంలో పరిస్థితి ఏమిటి? గతంలో సైనికుల సంఖ్య తరచుగా సైన్యం యొక్క ఆధిపత్యాన్ని నిర్ణయించడానికి ఒక సూచికగా ఉపయోగించబడేది. అయితే ఇప్పుడు మనం రోబోటిక్ కుక్కలను మరియు మానవుల స్థానంలో అనేక ఇతర రోబోలను చూడటం లేదా? ఈరోజు AI గురించి ఉపన్యాసం ఇవ్వడానికి నేను ఇక్కడ లేను. ఏమైనప్పటికీ నేను మానవాళి యొక్క భవిష్యత్తును చూస్తున్నప్పుడు మానవాళికి ఇక అవసరం లేని యుగము వరకు ఎంత సమయం మిగిలియున్నది అని నేను ఆశ్చర్యపోతాను. వృద్ధులు తమ పిల్లలతో కలిసి జీవించరు, ఎందుకనగా వారు భారంగా ఉండాలనుకోరు. ఒంటరిగా జీవించే సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరుగుతోంది. వారిని శ్రద్ధ వహించుటకు వారి పిల్లలు తరచుగా సందర్శిస్తే బాగుండేది, కానీ పిల్లలు కూడా ఇబ్బంది పడుచున్నారు. ఫలితంగా ప్రభుత్వం సహాయకులను పంపిస్తుంది, కానీ ఇప్పుడు ఇది మారుతోంది కాదా?
어떻게 바뀌고 있습니까? జపాన్లో ప్రతిదీ రోబోలచే భర్తీ చేయబడుతోంది. 로봇으로 전부 지금 또 바뀌고 있습니다. వృద్ధులు రోబోలతో మాట్లాడతారు. 여러분 ప్రతి ఒక్కరూ మీరు ఏఐని నాకు ఒక ఆసక్తికరమైన కథ చెప్పండి అని అడిగితే అది పట్టించుకోదు. ఇది మీకు ప్రతిసారి ఒక కథను చెబుతుంది. అయితే మీరు ఎవరినైనా మీకు ఆసక్తికరమైన విషయం చెప్పమని అడిగితే వారు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? వారు దానిని ఇష్టపడరు. సమాజం ఈ భవిష్యత్తు దిశగా కదులుతూనే ఉంటుంది. సైనికుల స్థానంలో కూడా రోబోలు మారుతున్నాయి. 로봇으로 대신하죠. 사람이 필요가 없습니다. ఏఐ ఆసుపత్రులలో శస్త్రచికిత్సలను కూడా చేస్తోంది. AI가 하고 있습니다. మానవులు అంతగా అవసరం లేదు. 필요가 없어집니다. కార్ల అసెంబ్లీకి మానవ కార్మికులు అవసరం లేదు. 별로 서지를 않습니다. 사람 서면요. 데모 మానవ కార్మికులు నిరసన తెలుపుతారు. 달라 하죠. వారు అధిక జీతం అడుగుతారు. 또뭐 వారు ఎక్కువ రోజులు సెలవు అడుగుతారు. ఏమైనప్పటికీ ఒకసారి ఒక యంత్రాన్ని కొనుగోలు చేసిన తర్వాత అది అవిశ్రాంతంగా పనిచేస్తుంది. రోజుకు 24 గంటలు, సంవత్సరంలో 365 రోజులు. 열심히 일합니다. కాబట్టి వ్యాపార యజమానులు ఏమనుకుంటున్నారు? 어떻게 생각하겠습니까? వారు మానవ కార్మికులను తీసుకుంటారా లేదా వారు ఏఐ లేదా రోబోటిక్ యంత్రాలపై ఆధారపడతారా? సమాజం ఈ దిశగా పయనిస్తున్నది. 사회로 돌아가게 됩니다. కొందరు అయితే ప్రజలు పని చేయనవసరం లేదు కాబట్టి వారు సౌకర్యంగా జీవించరా 있지 않겠는가? అని అనుకోవచ్చు. అది నిజం కాదు, ఎందుకంటే ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోతారు. మనం ఏఐ యొక్క యుగంలో ప్రవేశించినందున ప్రజలు మానవాడి యొక్క బంగారు సమయం, ఈ భూమిపై జీవించుటకు మిగిలియున్న సమయము అయిపోవచ్చున్నది అని అంటారు. 얼마 남지 않았다라고 이 AI 시대에 와서 그런 얘기를 종종 이렇게 듣게 되거든요. ఏమైనా నిరాశావాద జీవితం జీవించమని నేను మీకు చెప్పటం లేదు. 이렇게 말씀을 드린 것이 아닙니다. అయితే ఈనాడు అత్యంత సంతోషంగా ఉన్న ప్రజలు ఎవరు? వారు ఎలాంటి జీవితాలను జీవిస్తున్నారు? 가장 행복할까? ఒకసారి నేను ఏఐని పరలోకం నుండి దిగివస్తున్న నూతన యెరూషలేము సంపూర్ణ చతురస్రాకారంలో ఒక కంప్యూటర్ గ్రాఫిక్ యానిమేషన్ను రూపొందించు అని అడిగాను. 천천히 내려오는 모습을 한번 그 CG로 만들어줘. దానిని తయారు చేయడానికి 5 నిమిషాల కంటే తక్కువ సమయం పట్టింది. 5분이 안 걸려요. నేను కంప్యూటర్ గ్రాఫిక్స్లో పనిచేసే ప్రజలను ఏఐని ఉపయోగించకుండా ఎంతకాలం పడుతుంది అని అడిగాను. 하게 된다면 어느 정도 걸리냐 하니까 వారు దీనికి కొన్ని వారాలు పడుతుంది అని చెప్పారు. ఏఐ కోసం 5 నిమిషాలు పట్టేది మానవునికి వారాలు పట్టవచ్చు. తల్లి యొక్క త్యాగం గురించి ఒక పద్యం వ్రాయమని కూడా నేను ఏఐని అడిగాను. 희생에 대해서 అది నాకు కన్నీళ్లు వచ్చేలా హత్తుకునేలా ఉన్నది. 이건 정말 눈물 쏟아지겠습니다. నాకు కవిత్వం అంటే ఇష్టం కాబట్టి తల్లుల గురించి చాలా కవితలు చదివాను. అయితే అలాంటి హత్తుకునే పద్యం నేనెన్నడూ చదవలేదు. 이런 감동적인 시는 정말 참 보지를 못했어요. ఈ విధంగా ఏఐ ఒక పద్యాన్ని ఒక్క సెకను కంటే తక్కువ సమయంలో వ్రాయగలదు. 가지고 다 만들어주죠. నేను ఏఐని నేను ఒక కార్యక్రమానికి హాజరు కావాలని ప్లాన్ చేస్తున్నాను. 참여하려고 하는데 దయచేసి నా కొరకు ఒక ప్రసంగము వ్రాయండి అని అడిగితే అని అది తక్షణమే ఇస్తుంది. మరియు రోజులు గడిపిన తర్వాత నేను వ్రాసిన దానికంటే ఇది చాలా ఉత్తమమైనది. 우수합니다. కాబట్టి ఒక మానవుడిని ఎవరు నియమించుకుంటారు? 사람을 쓰겠습니까? పద్యాలు బాగా రాస్తుంది. 음악 సాహిత్యం, సంగీతం రచించడంలో విశేషంగా ఉంది. 여러분 이런 ప్రతి ఒక్కరూ మనం అలాంటి యుగంలో జీవిస్తున్నాము. 살고 있습니다. ఇది నన్ను వీటిని ఉపయోగించే ప్రజలు ఒక నూతన లోకంలో జీవిస్తున్నారు అని ఆలోచించేలా చేయును. 그런 생각이 참 듭니다. ఈ విధంగా మానవాడి యొక్క ఈ బంగారు సమయం ఎంతకాలం కొనసాగునో నేను ఆశ్చర్యపోతున్నాను. 월드컵이라는 것이 과연 이게 앞으로 어느 세월까지 갈까 말이죠. కొందరు 10 ఏళ్లు అని, కొందరు 20 సంవత్సరాలు అని అంటారు. కానీ మానవాళి గురించి చాలా చర్చలు స్పష్టమైన ముగింపును కలిగి ఉండవు. 이 방향을 잡지 못하는 얘기들이 거의 대다수였습니다. ఏమైనప్పటికీ ఏఐ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ అది పరలోక రాజ్యాన్ని వర్ణించగలదా? 살수 있습니까? అది పరలోకంలో ఉన్న వాటిని భర్తీ చేయగలదా? 내용을 대신할 수 있습니까? భూలోక వస్తువులు ఏఐ చేత భర్తీ చేయబడవచ్చు, కానీ పరలోకపు వస్తువులు ఎన్నటికీ భర్తీ చేయబడవు. 결단코 대치되지 않습니다. అందుకనే పరలోక రాజ్యము కొరకు సిద్ధపడుచున్నవారే తెలివైన ప్రజలు. 천국을 준비하는 사람들, 천국을 향해서 달려가는 사람들. అనుకుందాం, ఒక వ్యక్తి 10 సంవత్సరాలుగా ఆంగ్లం చదువుతున్నాడు. 웬걸요?
అయితే మీరు మీ స్మార్ట్ ఫోన్కు అది ఎంత అని చెప్పినట్లయితే ఇది త్వరగా ఆంగ్ల అనువాదాన్ని ఇస్తుంది. మీరు ఇంగ్లీషును శ్రద్ధగా చదివారు మరియు చివరకు అది ఎంత అనే ఆంగ్ల వ్యక్తీకరణను నేర్చుకున్నారు. కానీ మీరు ఏఐని అడిగినప్పుడు అది వెంటనే అనువదిస్తుంది. ఇది కేవలం ఆంగ్లంలోకి మాత్రమే అనువదింపబడుతుందా? ఇది స్పానిష్లోకి అనువదిస్తుంది. ఇది పోర్చుగీస్లోకి అనువదిస్తుంది. డజన్ల కొద్దీ భాషలను వెంటనే అనువదించగలిగే యుగంలో మనం జీవిస్తున్నాము. కాబట్టి ఆంగ్ల భాషా అకాడమీలకు ఏమి జరుగుతుంది? అవి మూసివేయబడతాయి. మానవాడి యొక్క భవిష్యత్తు చాలా కష్టంగా మారకం లేదా? భవిష్యత్తులో ఉపాధ్యాయులు లేదా పాఠశాలల అవసరం ఉండకపోవచ్చు. ఇది నా స్వంత అభిప్రాయం కాదు. ఈ లోకము భవిష్యత్తును ఈ విధంగా చూస్తుంది. ఎందుకనగా మీరు ఏఐని అడిగినట్లయితే అది పాఠశాలల కంటే చాలా వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. మీరు ఏఐని అడిగినట్లయితే ట్రఫాల్గర్ యుద్ధం అంటే ఏమిటి? అది వెంటనే సమాధానం ఇస్తుంది. మీరు అడ్మిరల్ ఈ సన్సిన్ గురించి చెప్పండి అని అడిగినప్పుడు అది తక్షణమే అతని పుట్టిన సంవత్సరం నుండి అతని విజయాలు మరియు రాజైన సియోంజో యొక్క పాలనలో జరిగిన సంఘటనల వరకు వివరిస్తుంది. విద్యార్థులు ఇంకా ఉపాధ్యాయులను వెతుకుతారా? ఇది ఈ భూమి యొక్క భవిష్యత్తు. అయితే మనం పరలోక రాజ్యం దిశగా కదులుతున్నప్పుడు మన భవిష్యత్తు సంగతేమిటి? ఈ రోజులలో ప్రజలు ఆకర్షణీయమైన ఉద్యోగాలను కలిగి ఉన్నారు, కాని వారు ఏఐ వలన సమస్తమును కోల్పోతారు. మన గతి ఏమగును? మన భవిష్యత్తుకు సంబంధించి మనం పరిశుద్ధ గ్రంథంలోకి చూసినప్పుడు దేవుడు నిజంగా తన ప్రియమైన పిల్లల కొరకు సమస్తమును సిద్ధపరిచారు. మన దేవుడు అంతమును ముందే చూచును. మనలను మరింత ఆనందకరమైన లోకంలోకి నడిపించడానికి తండ్రి మరియు తల్లి మనకు ఈ బోధనలను ఇచ్చారు అని గ్రహించగలము. ప్రతి ఒక్కరూ మనం దీనిని కేవలం ఒక సామాజిక దృగ్విషయంగా పరిగణించక ఇది ఈ భూమిపై ప్రజల యొక్క భవిష్యత్తు అని ఆలోచించవలెను. అయితే పరలోక రాజ్యం వైపు చూసేవారి భవిష్యత్తు ఏమిటి? మనం దీని గురించి తప్పక ఆలోచించవలెను. దేవుడు ఇశ్రాయేలీయులను అరణ్యంలో అనేక కష్టాలను అనుభవించేలా ఎందుకు అనుమతించారు? అది వారిని దీవించుటకు. ఇది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదా? మన భవిష్యత్తును మరింత సంతోషకరంగా చేయుటకు, నిత్య మహిమలోకి నడిపించుటకు దేవుడు మన జీవితాలను ఏర్పాటు చేశారు. కాబట్టి మనం వర్తమానం వైపు మాత్రమే చూడక భవిష్యత్తు వైపు చూస్తూ శ్రద్ధగా పరిగెత్తాలని నేను అడుగుతున్నాను. రండి యెషయా 46వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. యెషయా 46వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నారు: ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. ఆయన ప్రారంభం నుండి అంతం గురించి తెలియజేశారు. దేవునికి సమస్తము తెలుసు కాబట్టి ఆయన ఎన్నడూ భిన్నమైన మార్గమును అనుసరించక నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును మాత్రమే వెంబడించుము అని చెప్పారు. దేవుడు మనలను బలవంతంగా విధేయతగా ఉండటకు ప్రయత్నించటం లేదు. బదులుగా ఆయన మన ప్రకాశమైన భవిష్యత్తు యొక్క ఆశీర్వాదాల కొరకు మార్గాన్ని చూపిస్తున్నారు. అయినను ప్రజలు నేను దేవుని వాక్యము ప్రకారంగా జీవించవలెనా? జీవితం చాలా కఠినంగా ఉండదా? వారు అర్థం చేసుకోకుండా దేవుని వాక్యాన్ని చదివినప్పుడు వారు కోరుకున్నది చేయకుండా నియంత్రించబడుతున్నారని పొరపాటుగా అనుకుంటారు. ప్రారంభం నుండి దేవుడు మనకు సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. దేవుడు మనకు అత్యంత అందమైన వాటిని ఇవ్వాలని కోరుచున్నారు. అందుకనే దేవుడు మనలను క్రొత్త నిబంధన మార్గమునకు నడిపిస్తున్నారు.
కాబట్టి మనం ఆ మార్గాన్ని కృపతో వెంబడించి పరలోకపు నిత్య మహిమను పొందవలెను. 그것을 다 얻을 수 있는 우리가 되어야 되겠습니다. 나중에 AI가 AI ప్రకటించే యుగంలో మనం ప్రవేశించినట్లయితే ఏమి జరుగునో? 그러니까 모든 것이 지금은 కాబట్టి ఇప్పుడు మనం దేవుని సువార్తను శ్రద్ధగా ప్రకటించుటకు ఇదే బంగారు సమయము. 골든 타임의 시간이라고 볼 수 있겠습니다. 이런 시간들이 ఈ సమయము గడిచినట్లయితే ఈ పాత్రలన్నీ మానవులకు కాక యంత్రాలకు మార్చబడతాయి. 기계에게로 전부 다 옮겨지게 될 것입니다. ఇది జరగకముందు మీకు పాత్ర మరియు అవకాశం ఉన్నప్పుడు మీరు మీ వంతు కృషి చేయాలని కోరుచున్నాను. 최선을 다하는 신앙이 다 되시기를 부탁드리겠습니다. రండి 10వ వచనము మరలా చూద్దాం. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంక జరగని వాటిని తెలియజేయుచున్నాను. 이루리라 하였노라 하고 있습니다. తన చిత్తాన్ని నెరవేర్చుటకై దేవుడు ఈ భూమిపై సమస్తమును సిద్ధపరిచారు. 모든 것. 이 땅에서 일어나는 모든 현상들, 상황들. 옛날에는 గతంలో నవలలు మానవుల చేత వ్రాయబడేవి, కానీ ఈ రోజుల్లో AI నవలలు ప్రజాదరణ పొందాయి. ప్రతి ఒక్కరూ మానవులు చేసే పనులను AI చేపట్టుచున్నది. 지금 다 진행하고 있거든요. 얼마 ఇటీవల 전쯤에는 సమాధానాలు వ్రాయడానికి AI ఉపయోగించిన ఒక పరీక్ష గురించి పెద్ద వార్త కథనం వచ్చింది. 몇번 이렇게 AI పరీక్ష చేసినప్పుడు అది ఖచ్చితమైన స్కోరును పొందుతుంది. 거의 만점입니다. జ్ఞానమంతా అందులో కలిగి ఉన్నందున అది సహజమైనది. 뭐 당연히 만점 될 수밖에 없겠죠. ఈ సమస్యలు ఎలా వస్తున్నాయో చూస్తూ ఈ భూమిపై జీవితాన్ని మాత్రమే వెంబడించేవారి భవిష్యత్తు ఎలా ఉంటుంది మరియు 이 땅의 어떤 삶을 추구하며 살아가는 사람들의 미래와 천국을 사모하면서 పరలోకం కోసం నిరీక్షించే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది 사람의 미래가 అని మనం ఆశ్చర్యపోతాము. 이거 생각해보지 않을 수 없는 부분입니다. నేను ఈ రోజు ఇక్కడ ఒక AI బోధకునిగా లేను, కానీ ఇది మన కాదపు నిజరూపము. 지금 시대가 그렇습니다. జ్ఞానము పొంగిపోచున్నది. 지식이 넘쳐나고 있습니다. ఎందుకనగా మానవాళి పేరుకుపోయిన జ్ఞానమంతా కంప్యూటర్లలో భద్రపరచబడి AI ద్వారా ఉపయోగించబడుతుంది. AI를 통해서 사용할 수가 있는 그런 시대가 되었기 때문에 과거에는 గతంలో ఉపాధ్యాయుల ద్వారా జ్ఞానం అందించబడేది. 학자들을 통해서 지식이 전달이 되었습니다. అయితే ఇకపై అలా కాదు. 그렇지가 않습니다. నిజానికి ప్రొఫెసర్లు ఇప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు విద్యార్థులు AIని ఆన్ చేసి వెంటనే దాన్ని తనిఖీ చేసి ప్రొఫెసర్ తేదీ కొంచెం తప్పు లేదా అది భిన్నమైన వ్యక్తి అని చెబుతారు. 다른 사람인데요. 이런 식으로 ఈ విధంగా కొందరు ప్రొఫెసర్లు ఒక ప్రొఫెసర్గా కొనసాగడం కష్టం అని అంటారు. 얘기하시는 교수님들도 계십니다. ప్రారంభం నుండి మానవాళి ఈ విధమైన యుగంలో జీవించునని దేవుడు ముందే చూశారు. 이미 태초부터 바라보셨기 때문에 ఈ కారణంగా పరిశుద్ధాత్మ యుగంలో దేవుడు ఈ భూమిపైకి రెండవసారి వచ్చారు. 아버지 어머니께서는 이 땅 పరలోకపు తండ్రి మరియు పరలోక తల్లి ఈ లోకపు దురాశ, జ్ఞానము మరియు గర్వమునకు బదులుగా మానవాళికి ఎక్కువ పరలోకపు బహుమతులు సంపాదించుకునే అవకాశాన్ని ఇచ్చారు కదా. 더 많이 살 수 있는 이런 기회를 우리 모든 인류 인생들에게 허락해 주지 않았습니까? అందుకనే దేవుడు మన ప్రకాశమైన భవిష్యత్తు కొరకు ప్రకటన 22వ అధ్యాయమును మానవాళికి అందించారు. 계시록 22장 이 내용을 전부 보냈습니다. 22వ అధ్యాయం 17వ వచనము. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. 원하는 자는 값없이 생명수를 받으라 하시더라 하고 했습니다. మన ప్రకాశమైన భవిష్యత్తు కొరకు దేవుడు ఆత్మ మరియు పెండ్లి కుమార్తెగా ఈ భూమిపైకి వచ్చారు. 두 번째 이 땅에 와주시고 మీరు దప్పిపున్న ఎడల, అలసిపోయినట్లయితే, లేక మీరు సత్యమును కోరినట్లయితే, మీరు ఎవరైతే నా యొద్దకు రండి అంటూ ఆత్మ మరియు పెండ్లి కుమార్తె వద్దకు రావాలనని దేవుడు మానవాళిని ఆహ్వానించారు. 좋으니까 다 내게로 성령과 신부께로 전부 오라고 이렇게 초대를 해놓으셨습니다. ఈ భూమి యొక్క భవిష్యత్తు ఏదో ఒక రోజు తన పరిమితులను బయలుపరచును. 그 한계를 드러냅니다. 그러나 ఏమైనప్పటికీ AI ఎన్నటికీ పరలోక రాజ్యం యొక్క భవిష్యత్తును స్వాధీనం చేసుకోదు. 그런 영역이 아니고 그런 공간이 아닙니다. పరలోకం కొరకు నిరీక్షిస్తూ దాని కొరకు సిద్ధపడేవారు మాత్రమే తప్పించుకునే యుగము ఖచ్చితంగా వచ్చును. 살아남을 수 있는 시대가 반드시 도래합니다. రండి 2 కొరింథీయులు 3వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం.
3వ అధ్యాయం 6వ వచనము. ఆయనే మమ్మును, ఆయన మనలను ఎలా చేశారు? క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదుగాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. క్రొత్త నిబంధన ద్వారా దేవుడు మానవాళికి ఎలాంటి భవిష్యత్తును తెరవాలని కోరుచున్నారు? ఇక మరణము, దుఃఖము, ఏడుపు లేక వేదన ఉండదు, కాని నిత్య సంతోషము మాత్రమే ఉంటుంది. మనకు నిత్యమైన మహిమగల ప్రపంచాన్ని ఇచ్చుటకు దేవుడు మనకు క్రొత్త నిబంధనను తెలియజేశారు. ఏమైనప్పటికీ ఈ లోక ప్రజలు ఆహార విషయాలు మరియు ఇతర విషయాలను చాలా అత్యవసరంగా భావిస్తారు, కాబట్టి వారు దీని గురించి ఎక్కువ సమయం కేటాయించరు. మన భవిష్యత్తు నిమిత్తము మనం మనలో కొంత భాగాన్ని మాత్రమే, మన జీవితాలలో 99% ప్రాపంచిక విషయాలపై మరియు కేవలం 1% నిజంగా ముఖ్యమైన వాటిపై వెచ్చిస్తున్నట్లయితే అప్పుడు మన విలువలను పునరాలోచించుకోవాల్సిన సమయం ఇదే అని నేను నమ్ముచున్నాను. దేవుడు మనలను క్రొత్త నిబంధన యొక్క పరిచారికులుగా ఎందుకు చేశారు? క్రొత్త నిబంధన ద్వారా మనలను మరణం లేని ప్రపంచానికి నడిపించే దేవుని యొక్క గొప్ప చిత్తము కలదు. ఇక బాధలు లేని మరియు ఈ భూమిపై మనం అనుభవించిన బాధలు, దుఃఖాలన్నిటినీ ముగించే ప్రపంచాన్ని మనకు అనుగ్రహించుటకు. దేవుడు మనకు క్రొత్త నిబంధన యొక్క పరిచారికులుగా మారి ప్రజలందరికీ సత్యమును ప్రకటించండి అని సెలవిస్తున్నారు. రండి ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనము చూద్దాం. రండి 4వ వచనం చూద్దాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణములిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడయున్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని. ఆయన ఏమి చేయుచున్నారు? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. ఆయన ఏమి సెలవిచ్చారు? మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని. మరణమైనను ఏరుపైనను వేదనైనను ఇక ఉందని కృపతో కూడిన లోకాన్ని తెరచుటకు దేవుడు మనలను క్రొత్త నిబంధన సత్యములోనికి రమ్మని సెలవిచ్చారు. ఆత్మ మరియు పెండ్లి కుమార్తె నా యొద్దకు రండి అంటూ మానవాళిని పిలిచిచున్నారా కదా? మనం తీరిక లేకుండా ఉన్నందువల్ల మనకు విశ్రాంతి లేదు మరియు ఆత్మీయంగా ఆలోచించే సమయం లేదని తరచుగా భావిస్తాము. అయినప్పటికీ ఈ రోజు కంటే రేపు మెరుగ్గా ఉండాలనే ఆశతో మనం ఈ రోజు జీవించుచున్నాం కదా? భవిష్యత్తులో నేను ఎలా ఉందునో, భవిష్యత్తులో నా జీవితం ఎలా ఉందునో, భవిష్యత్తు విషయానికి వస్తే మనం నడుచుచున్న విశ్వాసపు మార్గాన్ని పరిశీలించవలెను. ఈ భూమి యొక్క భవిష్యత్తుపై తమ కన్నులను ఉంచువారు కాలక్రమంలో పరిమితులను ఎదుర్కొంటారు. ఈ భూమిపై వాతావరణం చాలా మెరుగ్గా మారినప్పటికీ అది ఎప్పటికీ మనది కాదు. ఈ లోకంలో మన భవిష్యత్తు 70 లేక 80 సంవత్సరాల తర్వాత మనం గతించినప్పటికీ పరలోక రాజ్యంలో మన భవిష్యత్తు సంగతేమిటి? అది నిత్యమైనది. అచట మరణమైనను దుఃఖమైనను ఉండదు. ఎల్లప్పుడూ ఆనందము మరియు శాంతి ఉండును. ప్రతిరోజు క్రొత్త విషయాలు సృష్టించబడును. వేదనైనను దుఃఖమైనను ఉండదు. క్రొత్త నిబంధన సత్యమును బయలుపరచుటకు దేవుడు ఈ భూమిపైకి వచ్చిరి, తద్వారా ఆయన మనకు అట్టి అమూల్యమైన లోకాన్ని అనుగ్రహించుటకు. అయినప్పటికీ నేను పాస్టర్ గారి నుండి విన్నాను, యూట్యూబ్లో చూశాను మరియు పరిశుద్ధ గ్రంథ అధ్యయనం సమయంలో నేను దాని గురించి తెలుసుకున్నాను. కాబట్టి నాకు చాలా జ్ఞానం ఉంది. మనం ఏ విధంగా ఆలోచించకూడదు. సాతాను ఈ సత్యమును తీసివేయకుండా నిరోధించుటకు తండ్రి మరియు తల్లి దానిని ఉపమానాలు
ప్రవచనం మరియు చరిత్రలో దాచించిరి అనేక పొరలలో చుట్టిరి తద్వారా పరలోకపు పిల్లలు మాత్రమే దాని నిజమైన అర్థాన్ని గ్రహించినట్లు. కాబట్టి శిష్యులు యేసుతో మీరు కేవలం గే అని ఈ మరియు బి అని చెప్పినట్లయితే అది సులభంగా ఉండును. బదులుగా మీరు ప్రజలను ఆశ్చర్యపడినట్లు చేయుదురు, ఇది అదేనా లేక ఇదేనా? వారు మీరెందుకు ఉపమానరీతిగా మాట్లాడుచున్నారు అని అడిగారు. ఆయన బదులిచ్చెను, పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. మనం అలాంటి ప్రత్యేక అధికారాలను పొందియున్నాము మరియు దేవుని కృప మనలో కార్యము చేయుచున్నది. మనం దానిని నిర్లక్ష్యము చేయకూడదు, కృతజ్ఞతలు చెల్లించుట మానకూడదు మరియు విశ్వాసం లేకుండా కేవలం సంఘమునకు వచ్చుట తగదు. నూతన సంవత్సరంలో మనము దేవుని, మన పొరుగువారిని, మన సోదర సోదరీలను మరియు సువార్తను ప్రేమించుటకు మన హృదయాన్ని, ఆత్మను మరియు మనస్సును అంకితం చేసి నూతనమైన భవిష్యత్తులోకి ముందుకు వెళ్లాలని ప్రార్థిస్తున్నాను. రండి 22వ అధ్యాయం వద్దకు వెళ్దాం. దేవుడు మన కొరకు అనేక అద్భుతమైన విషయాలను సిద్ధపరిచినప్పటికీ కొందరు ఈ విషయాల యందు విశ్వాసము కలిగియుండక వారి ప్రస్తుత పరిస్థితులను మాత్రమే చూస్తారు. ఇది విచారకరము. 22వ అధ్యాయం 1వ వచనము. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలనెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసల యందుండును. రాత్రి ఇకనెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ప్రతి ఒక్కరూ ఇది మన భవిష్యత్తు. ఇది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినందున మనం దానిని విస్మరించకూడదు. ఇది మన గురించిన ప్రవచనము. ఈ ప్రవచనమునకు పాత్రలుగా మనం దేవుని ప్రవచనానికి అనుగుణంగా ఈనాడు జీవిస్తున్నామా? మనం ఈ విషయం గురించి ఆలోచించకూడదా? మన కొరకు ఈ ప్రకాశమైన భవిష్యత్తును సిద్ధపరచుటకు దేవుడు శ్రద్ధగా పనిచేశారు మరియు తన పూర్తి దృష్టిని ఇచ్చారు. అయినను ఆయన పిల్లలు తప్పుడు విషయాలపై తమ సమయాన్ని వృధా చేస్తూ చివరకు నశించే వాటిపై దృష్టి పెట్టినట్లయితే ఏమవుతుంది? ఇది ఎన్నటికీ ఈ విధంగా ఉండకూడదు. అందుకనే అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులు 4లో ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చాడు. 2 కొరింథీయులు 4వ అధ్యాయము వద్దకు వెళ్దాం. 4వ అధ్యాయం 16వ వచనము. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. చిన్న కష్టాలు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మార్చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మన కన్నులను దేనిపై నిలుపుతాము? అదృశ్యమైనవి. దాని అర్థం ఏమిటి? అది పరలోక విషయాలను సూచించుట కాదా? ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి. కనిపించనిది ఎలా ఉంటుంది? నిత్యములు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన భవిష్యత్తును మనం తెలుసుకుని ఆ అవగాహనతో జీవించినట్లయితే మన జీవితం ఎంత కష్టంగా ఉన్నను అది భారంగా అనిపించదు. మనం వారసత్వంగా పొందే మహిమగల లోకం మరియు మహిమగల వాగ్దానాలు ఉన్నాయి. మనం ఈ వాగ్దానాలను పరిశుద్ధ గ్రంథంలోని కేవలం వాక్యములుగా పరిగణించకూడదు. అది నిజరూపం దాల్చును. ఆ విశ్వాసంతో తండ్రి మరియు తల్లి మా కొరకు సిద్ధపరిచిన నూతన సంవత్సరాన్ని మీరు కృపతో స్వాగతించాలని నేను ప్రార్థిస్తున్నాను.
హెబ్రీయులు 11వ అధ్యాయంలో విశ్వాసం గురించి అనేక వృత్తాంతాలు ఉన్నాయి. 믿음에 대한 얘기를 రండి హెబ్రీయులు 11వ అధ్యాయం 6వ వచనము చూద్దాం. 열어봅시다. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. 기쁘시게 못한다고 되어 있지 않습니까? 이 땅에 ఈ లోకమునకు భవిష్యత్తు ఉన్నది, కానీ దేవుడు తన పిల్లల కొరకు కూడా భవిష్యత్తును ఏర్పాటు చేశారు. 예정하시고 예비해 놓으셨습니다. ఆ భవిష్యత్తులో మనం దృఢమైన విశ్వాసం కలిగి ఉండవలెను. 우리가 되어야 됩니다. తొలినాటి సంఘ పరిశుద్ధులు హింసను సహించారు. 그들이 많은 피팍을 받고 때로는 వారు రోమా ప్రదర్శనశాలలలో సింహాలకు ఆహారమై మానవ కాగడాలుగా కాల్చబడ్డారు. 인간 장대로서 그 불태워서 죽임을 당하기도 했습니다만 అయినప్పటికీ వారు ఆ జీవితం పట్ల చింతించలేదు. 하지 않았습니다. కారణం ఏమిటి? 이유가 뭘까요? అది దేవుడు వారికి వాగ్దానం చేసిన భవిష్యత్తు వల్ల కాదా? 있었기 때문입니까? ఎందుకనగా వారు విశ్వాసము కలిగియుండెను. భవిష్యత్తుపై విశ్వాసం లేనివారు సరియైన విశ్వాస జీవితాన్ని జీవించలేరు, ఈ లోకంలో కూడా సరిగ్గా బ్రతకలేరు. 이 땅의 삶도 제대로 살지 못하는 그런 경우가 많이 생깁니다. 2026లో దేవుణ్ణి సంతోషపెడదాం. 또 기쁘시게 해드리고 మన నిజమైన భవిష్యత్తు అనగా మరణము లేక వేదన ఇక ఉందని కృపగల మరియు మహిమగల పరలోక రాజ్యము. 소망도 없고 아픔도 없는 그 은혜로운 영화로운 천국 세계. 1 కొరింథీయులు 2లో వ్రాయబడినట్లుగా ఏ కన్ను చూడని, ఏ చెవి వినని, ఏ మనస్సు ఊహించని లోకంలో నిత్య భవిష్యత్తును సిద్ధపరిచిన ఎలోహిం దేవుని మహిమను గూర్చి ఆలోచిస్తూ మనం ధైర్యంగా ముందుకు సాగే విశ్వాస సమయాలు ఇవి అగునుగాక. 예비해 놓으신 우리 엘로힘 하나님의 그 영광을 생각하면서 힘찬 전진을 할 수 있는 믿음의 시간들이 다 됐으면 좋겠습니다. భవిష్యత్తుపై మన విశ్వాసము బలహీనమైన కొలది ప్రవర్తించే మన సామర్థ్యం కూడా బలహీనపడుతుంది. భవిష్యత్తుపై ఒకరి విశ్వాసము యెహోషువ వలె బలంగా ఉన్నట్లయితే అభేద్యమైన యెరికో కోటను చూసినప్పటికీ దాని గురించి ఏమి చెబుతారు? వారు మన ఆహారము అని చెప్పే విశ్వాసమును కలిగియుండెను. దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన విజయవంతమైన భవిష్యత్తును యెహోషువ విశ్వసించాడు. దేవుడు వాగ్దానం చేసిన భవిష్యత్తుపై ఇతరులు విశ్వసించలేదు కాబట్టి వారు చాలా పెద్దవారు. మేము మిడతల వలె ఉన్నాము, వారు పెద్ద మనుషులు వలె ఉన్నారు. దేవుడు సిద్ధపరిచిన భవిష్యత్తుపై విశ్వాసం లేనివారు అలా చెప్పారు. వారి విశ్వాసము కనానులో ప్రవేశించుటకు యోగ్యమైనది కాదు కనుక వారందరూ అరణ్యంలో నాశనమయ్యారు. వారి పరిస్థితిని ఒక మాదిరిగా చూపిస్తూ 1 కొరింథీయులు 10వ అధ్యాయం మనకు ఏమి బోధిస్తుంది? వారి వలె మారకూడదని ఇది మనకు బోధిస్తుంది. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన భవిష్యత్తు పట్ల విశ్వాసము కలిగియుండి వారి వలె మూర్ఖంగా ఉండకుడి. ఇందువల్లే ఈ విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడటం లేదా? ఈ భూమిపై ప్రజల భవిష్యత్తు ఎలా ఉండును? అయితే మనం వెతుకుతున్న భవిష్యత్తు ఏమిటి? ఏ విధమైన భవిష్యత్తు మన కొరకు వేచియున్నది? యెహోషువ మరియు కాలేబు తమ భవిష్యత్తుపై దృఢమైన విశ్వాసం కలిగియుండెను. అందువల్ల వారు ఇతరుల ఎదుట దృఢంగా నిలిచి, వారు మనకు ఆహారము, దేవుడు మనతో ఉన్నారు, వారి రక్షణ పోయింది. ఇంత ధైర్యంగా మాట్లాడగలిగే విశ్వాసం వారికి ఉండెను కదా. మన ప్రియమైన సియోను కుటుంబ సభ్యులారా, 2026 సంవత్సరంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన భవిష్యత్తులో మరియు ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన వాతావరణంలో మనం విశ్వాసంతో ముందుకు వెళ్లాలని అడుగుచున్నాను. మీరు అధిక కృపను పొందారని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.